బుజ్జిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పబ్బులగం రాజేశ్వరమ్మ మెమోరియల్ జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్, తూర్పు హరిజనవాడలోని ఎంపీపీ స్కూల్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులకు విద్యార్థులను ఆరా తీశారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో మమేకమై మధ్యాహ్న భోజనం చేశారు. తూర్పు హరిజనవాడలోని ఎంపీపీ పాఠశాలలోని విద్యార్థులకు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, టీడీపీ నాయకులు ఎల్ మస్తానయ్య, సచివాలయ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదువుకోవడానికి అందరికీ యూనిఫామ్ ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా చక్కగా బోధిస్తున్నారు. అంటే అప్పుడు టీచర్లు బోధించలేదని చెప్పి ఇప్పుడు అందరూ కూడా వాళ్ళందరూ దానికోసమే డెడికేటెడ్గా పనిచేసి అందరూ చాలా క్వాలిఫైడ్ టీచర్స్. మనందరూ ఏమనుకుంటాం, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో అక్కడ ఏదో అంటే ఒకరిని చూసి ఒకరు వెళ్తా ఉన్నారు అంతే. కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అహోరాత్రులు కష్టపడి బీఈడీ చదువుకొని ఆ బీఈడీ ద్వారా మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాసి దానికి కొన్ని లక్షల మంది పోటీ పరీక్షల్లో వీళ్ళంతా ఉత్తీర్ణ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ మీకు టీచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ మాటలన్నీ పట్టించుకొని మీకున్న టార్గెట్ని కానీ మీరు ఈరోజే ఫిక్స్ చేసుకొని దానికోసం మనం పనిచేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు అనుకున్న మీ యొక్క లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారనమాట. అందుకే అబ్దుల్ కలాం ఒక మాట్లాడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా అబ్దుల్ కలాం గారు. ఆయన మామూలుగా ఏంటి, ఒక పేపర్ బాయ్ నుంచి అంటే అక్కడ వాళ్ళు పెరిగిన రామేశ్వరం దగ్గర వాళ్ళ రోజు సైకిల్ మీద పేపర్ వేసేవారంట. అంటే నేను చదువుకున్నాను పేపర్ లైటర్. ఆ స్థాయి నుంచి ఆయన మన భారతదేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగాడు అనమాట. ప్లస్ ఆయన ఈ మన మిసైల్ అంటే ర్యాకెట్స్ దాంట్లో ఆయనకున్నంత పరిజ్ఞానం ఇంకా ఎవరికి లేదనమాట. అందుకే ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు, కళలు కనండి, సాకారం చేసుకోండి. కళలు అందరూ అంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పేవాళ్ళు, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, లేదా రిపోర్ట్ అవ్వాలని అప్పుడు చెప్పేవాడు. కానీ దానికోసం కొంతమంది పని చేసేవారు, కొంతమంది పని చేయలేదు. ఇప్పుడు నేను చదువుకున్న మా బ్యాచ్లో అప్పుడు దాదాపు 80 మెంబర్స్ ఉండేవాడు. 80 మెంబర్స్లో ఎంఆర్ఓ వచ్చింది నేను ఒక్కడే అన్నాను. ఇంత వాళ్ళతో కొంతమంది పని చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, లేకపోతే కొంతమంది గవర్నమెంట్ టీచర్స్గా ఉన్నారు, కొంతమంది వచ్చేసి లాయర్లుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పేవాళ్ళు, ఏదో ఒకటి మేము ఎస్ఐ కావాలనో లేకపోతే ఇంకోటి కావాలని అనుకునేవాళ్ళు. కానీ మధ్యలో వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు. కానీ నేను దీనికోసమే ఏంటంటే నేను అప్పటి నుంచి 5వ తరగతి అనుకున్నాను కదా. 10th క్లాస్ అయిపోయింది, తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఇంటర్మీడియట్ మాకు ఎన్ని 6 సబ్జెక్టులు ఏదో ఉంటాయి, తెలుగు, మరి సాంస్క్రిట్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 పాస్ అయ్యాయి ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్. మిగతా 4 సబ్జెక్టులు పోయాను. మళ్ళీ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్లో